జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బ్రేకప్ తర్వాత తమన్నాలో మార్పు వచ్చిందా? లవ్ రిలేషన్స్ గురించి మిల్కీ బ్యూటీ ఇస్తున్న కొత్త డెఫినేషన్స్ వెనుక ఉద్దేశం ఏంటి? విజయ్ వర్మతో బ్రేకప్ ఆమెని పూర్తిగా మార్చేసిందా? ప్రేమంటే స్వేచ్ఛ ఇవ్వాలని, అది ఒక్కసారే కాదు ఎన్నిసార్లైనా పుడుతుంది అంటూ ఆమె చెప్తున్న మాటల వెనుక అంతరార్థం ఏంటి? తన బ్రేకప్కి అదే రీజన్ అని ఇండైరెక్ట్ గా హింటిస్తున్నారా? విజయ్ వర్మతో బ్రేకప్ అయినప్పటి నుండి తమన్నా సమయం దొరికిన ప్రతిసారి ప్రేమ గురించి ఏదో ఒక లెక్చర్ ఇస్తూనే ఉన్నారు. నేటి యువతకు అసలు ప్రేమంటే ఏంటో తెలియదని, రిలేషన్షిప్స్ విషయంలో వాళ్ళు చాలా గందరగోళంలో ఉన్నారంటూ తన తాజా ఇంటర్వ్యూలో మిల్కీ బ్యూటీ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రేమ ఒక్కసారే పుట్టాల్సిన అవసరం లేదని, జీవితంలో అది ఎన్నిసార్లైనా పుట్టొచ్చంటూ ఆరెంజ్ లో రామ్ చరణ్ లాగా సరికొత్త అర్థాన్ని చెప్తున్నారు తమన్నా. తమ భావాలను ఇతరులపై బలవంతంగా రుద్దకూడదని, నిజంగా ప్రేమిస్తే ఎదుటి వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలంటూ బ్రేకప్ తరువాత ఆమె ఫ్రీడమ్ గురించి గట్టిగానే మాట్లాడుతూ ఉండడం కొత్త చర్చకు దారితీస్తోంది. తమన్నా మాటలు వింటుంటే ప్రేమలో తను ఎంత స్వేచ్ఛను కోరుకున్నారో అర్థమవుతోంది. బహుశా విజయ్ వర్మతో విడిపోవడానికి ఈ కారణాలే దారితీసి ఉంటాయనేది ఇప్పుడు నడుస్తోన్న చర్చ. పెళ్లిపీటల వరకు వెళ్లిన ఈ జోడీ చివరి నిమిషంలో విడిపోయారు. అయితే ఈ బ్రేకప్ గురించి ఇటు తమన్నా అటు విజయ్ ఇప్పటి వరకు బయట మాట్లాడింది లేదు. విజయ్ వర్మ తమన్నా ఎందుకు విడిపోయారన్న కారణాలు చెప్పకపోయినా తాజాగా ప్రేమ గురించి తమన్నా మాటలు విన్నాక సీన్ అర్థమైపోతోంది. మొత్తానికి మిల్కీ బ్యూటీ తన బ్రేకప్ స్టోరీని డైరెక్ట్గా చెప్పకుండా ఇలా ఫిలాసఫీతో బయటపెడుతున్నారని ఆమె మాటలు వింటుంటే అర్థమవుతోంది.